ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20/4/2026 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము తదియ ఉదయం 7:28 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతుంది. చవితి కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:15 వరకే ఉండి తదుపరి పంచమి కూడా ప్రారంభమవుతుంది. అలాగే రోహిణి నక్షత్రం రాత్రి 2:08 వరకు ఉండి ఆ తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. రోహిణి నక్షత్రం ఈ రోజు రాత్రి 2:08 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 11:16 నుంచి 12:42 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4 గంటల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము సాయంకాలం 6:57 నుంచి 8:23 వరకు, సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:30 రాహుకాలం ఉదయం 7:24 నుంచి 8:54 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశికి మంచి ఫలితాలే చెప్పబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడాగలకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, క్రెడిట్ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, చాలా మంచి అనుకూలమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధనము, ఆరోగ్యం, ఆనందం, లాటరీల వల్ల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మంచి లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అనుకూలతలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అనారోగ్యము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, వ్యాపార నష్టము, ఉద్యోగ భంగము, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోవడం, విద్యార్థికి నష్టం, ఇతరుల మీద ఆధారపడి రాసే పరీక్ష ఏది కూడా మీరు పాస్ అవ్వలేరు, సమయపాలన లేకపోవడం వల్ల అనుత్తీర్ణులవ్వడము, లేనిపోయిన అపవాదులు, చికాకులు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, వివాహ సంబంధమైనటువంటి ఏజెంట్ల నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బందులు, కుటుంబపరమైన చికాకులు, ధన నష్టం, వ్యవహార భంగం, సోదరుల మధ్య ఇబ్బందులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, అలాగే మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెల్లె నష్టం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండి నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ప్రమాదం, భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, జన్మ జాతకాన్ని చూయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 7:50 నుంచి 8
49 వరకు, తిరిగి 10:06 నుంచి 11:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం. ముఖ్యంగా విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మాతాపితృ సౌఖ్యం, సోదరుల వల్ల విదేశీయానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల వల్ల సంతోషకరమైన వార్తలు వినడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి అభివృద్ధి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి లాభం, రైతులు పూలు పడుకురుగాలు పండించే వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన శుభయోగాలు. చాలా మంచి ఆనందకరమైన సంపన్నత, ఆనంద యోగాలుగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాదుల లాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార వృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి పూలు పలుకురుగాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం, సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా పండగ వాతావరణం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారాలు లాభాలు, రైతులకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి బలంగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా, వృత్తిపరంగా అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి కార్యసాధన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభవార్తలు, శుభయోగాలు, ధనయోగం, రుణ విమోచనం పొందుకునే అవకాశాలనే వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కష్టము, నష్టము, అవమానం, జన్మజాతకం తప్పకుండా చూయించండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనర్థాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం, రాజకీయ రంగంలో అస్థిరత, కళాకారుల క్రీడాకారులకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది, రైతులు పూలు పలుకురాలు పండించే వారికి నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి నష్టం, కుటుంబ పరంగా చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వివాహాదులు కొద్దిగా ఇబ్బంది కలగడం, లేనిపోని అసమానతలు, అపవాదులు, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావడం, వీసా సంబంధ సమస్యలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం, ఎవరికైనా బెల్లము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సమస్త శుభయోగాలు, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగుల అనుకూలత, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి పొందుకోవడం, విదేశాల స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా అమలుకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకోవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి, ఆర్థిక, ఉద్యోగ, విద్య, విదేశీయాన ఆనందకరమైన యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పర్వాలేదు, కాస్త మద్యపాన సేవన చేసే వాళ్ళకి దూరంగా ఉండడం, లంచాలు పుచ్చుకునేటువంటి వ్యక్తులకి దూరంగా ఉండడం, లంచం ఇవ్వడానికి ప్రోత్సహించే వ్యక్తులకి దూరంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. లేదా కష్టము, నష్టము, అవమానం, చికాకులు ఎక్కువగా ఉంటాయి. తస్మా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టకాలంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవి దూరంగా ఉంటే కాస్త బాగుంటుంది. అంటే అమ్మ నాన్నలతో, అక్క బావలతో, సోదరులతో, అన్నదమ్ములతో అనుబంధాన్ని పెంచుకుంటే ధనయోగం, ఆస్తి లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, పెద్దల మాట వినడం వల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. డే ట్రేడింగ్ నష్టాలు పొందుకుంటారు. లాటరీల వైపు వెళ్ళకూడదు, నష్టాన్ని కలిగించుకుంటారు. బట్ విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, సమయపాలన ఉంటే అద్భుతమైన విజయం మీ సొంతం. ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయపాలన ఒక్కటి ఉంటే చాలు. మీకు తగు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రెజెంటేషన్ బాగా ఉంటుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సోదరులతో సఖ్యత నుండి, వివాహాదులు, చేతాంబులాదులు మాట్లాడుతున్నప్పుడు, అటువంటి చర్య జరుగుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండడం మంచిది. అంటే పొల్లు మాటలు మాట్లాడడం అంటే కూర్చున్న కొమ్మ నడుచుకునేటువంటి చందాన ఉంటుందని అర్థం. అంటే అలాంటి తత్వం ఉంటుందని అర్థం. జాగ్రత్తగా ఉండండి. అలాగే కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగం అనుకూలత. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం, శుభప్రదం, ఆనంద యోగం, ఐశ్వర్యం కూడా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. కానీ కన్సల్టెన్సీ మీద ఆధారపడి తప్పుడు వ్యక్తులతో, అనామకులతో మీరు కన్సల్ట్ అయ్యి మీరు నష్టం పొందుకోకండి. అఫీషియల్గా మంచి కన్సల్టెన్సీ మీద ఆధారపడితే లాభాలు ఉంటాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన స్థితి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన విజయాల్లో లాభము, ఆనందయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి శుభప్రదమైనటువంటి ఆర్థిక ఆనందాది, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెవారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు పొందుకోవచ్చు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, దానివల్ల కుటుంబ సఖ్యత, ఆనంద యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, వివాహాదరి చేతాంబులాదులు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, తీర్థయాత్ర సేవన, మొక్కులు తీర్చుకునే అవకాశాలు, విదేశాల ప్రయాణాలు, విదేశాలు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవచ్చు, ఆర్థిక విషయాలు వెసులుబాటు వల్ల రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, ఉద్యోగంలో వృత్తిలో లాభాలు, విదేశాల్లో స్థిర నివాసం, అనుకున్న సాధించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వ్యాపార పరంగా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభప్రదం, ఆనందయోగం. ఇది చాలా మంచి అనుకూలత చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే హడావుడి నిర్ణయాలు తీసుకోకండి.
పెద్దలు చెప్పిన మాట వింటే చాలు. ధనం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం. వివాహ నిశ్చయితాంబులాదులు జరుగుతున్నప్పుడు కానీ, అటువంటి చర్చలు ఉన్నప్పుడు కానీ పిల్లలు మాట్లాడకండి. అలాగే సమయపాలన ఉంటే విద్యాభివృద్ధి బలంగా ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం సమర్థవంతంగా పాటించగలిగితే విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశాన, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రైతులకు క్షేమయోగం, అంటే పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం డోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, అలాగే రాజకీయ రంగంలో మంచి ఎదుగుదల, కళాకారుల క్రీడగా అవార్డు రివార్డు అందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, కుటుంబ పరంగా ప్రశాంతత, ఉద్యోగ పరంగా లాభం, వ్యాపార పరంలో అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో లాభాలు, విదేశీ ప్రయాణం సుఖవంతం. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ, ఆనంద యోగాలు. ఇది చాలా మంచి శుభప్రదంగా చెప్పబడుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి పెద్దల మాట వింటే, నిదానంగా ఉంటే, దుష్టులకి దూరంగా ఉంటే, మరకలకి దూరంగా ఉంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, మాతాపితృల సౌఖ్యము, శుభవార్త శ్రవణము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్ర లాభం, అనుకున్నటువంటి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం, ప్రశాంతత, ఆరోగ్యం, ఆనంద యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.